అసలు అనాటమీలో ఎన్ని ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి? వీ హ్యావ్ 11 ఆర్గన్ సిస్టమ్స్ ఇన్ ద అనాటమీ. ఇన్ దిస్ 11 ఆర్గన్ సిస్టమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మనకి స్కిన్ ఉంటుంది. స్కిన్ ఈజ్ కాల్డ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. స్కిన్ కింద మజిల్ ఉంటుంది. మజిల్ ఈజ్ కాల్డ్ మస్కులర్ సిస్టమ్. మజిల్ కింద బోన్ ఈజ్ కాల్డ్ స్కెలెటల్ సిస్టమ్. దెన్ వీ హ్యావ్ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ గ్లాండ్స్ లైక్ పిట్యూటరీ, పీనియల్, థైమస్, థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. రెస్పిరేటరీ సిస్టమ్, నోస్, digestive system, mouth. Heart is called cardiovascular system. Kidneys are called renal or urinary system. Then we have reproductive, male reproductive and female reproductive system. 10, we are done with 10. The last system will be lymphatic or immune system. Likewise మనం హాస్పిటల్కి వెళ్తాం, గ్యాస్ట్రాలజిస్ట్ అంటాం. IST అంటే స్పెషలిస్ట్, గ్యాస్ట్రో అంటే స్టమక్, స్పెషలిస్ట్ ఫర్ స్టమక్. పల్మనాలజిస్ట్, స్పెషలిస్ట్ ఫర్ లంగ్స్. డెర్మటాలజిస్ట్, స్పెషలిస్ట్ ఫర్ స్కిన్. Dentist, a specialist for teeth. Nephrologist is a specialist for kidney. Then followed by urology, a specialist for urology, the study of kidneys and urinary bladders and urine. Okay, same likewise neurologist, the study of nerves or neurons is called as neurologist. Specialities which we are going to deal with the medical coding. Every organ systems ki there will be a separate surgery. సర్జన్ విల్ పర్ఫామ్ ద సర్జరీ. ఆ సర్జరీని ఏం చేస్తారు అనేది ఎంటైర్ థింగ్స్ CPT క్లాసెస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.